దగ్గర ఒల్లూరు 3 ఉంది ఒల్లూరు దగ్గర. అక్కడ ఎప్పుడు బలు ఇస్తూ ఉంటారు చాలా మంది. అన్నీ తెలియక చారతో చేయటం ఇవన్నీ కూడా. అలాగా ఆ మేకపిల్లని ఆ బలిపెట్టె మీద నుంచి మంత్రాల రోజు తట్టిపై తెచ్చుతాడు కదా పూజారి, నేను చంపడానికి ఎత్తగలది. ఆ మేకపిల్ల పక్క నవ్వుద్ది. అప్పుడు పూజారి అంటాడు, ఎందుకు నువ్వు నవ్వుతున్నావు? నిన్ను ఈ యాగంలో బలిస్తున్నాయి కదా, బలిస్తూ నువ్వు చనిపోతావు కదా, అయినా నీకు నవ్వు ఎందుకు వస్తుందని చెప్పి ఈ పూజారి ఆ మేకపిల్లని అడుగుతాడు. అప్పుడు ఆ మేకపిల్ల ఏమంటుందంటే, నేను ఇప్పటికి 499 జన్మలు నేను మేకపిల్లగా పుడితే నన్ను బలిస్తూనే ఉన్నారు. ఇది 500వ జన్మ. ఇది ఈ 500 జన్మలు పూర్తయితే నాకు తర్వాత మానవ జన్మ వస్తుంది అని చెప్పి వెంటనే మళ్ళీ ఏడుస్తుంది. ఇంక ఈయన మరింత ఆశ్చర్యంగా ఈ పూజారి అడుగుతాను, ఎందుకు మళ్ళీ ఏడుస్తున్నావు అని అడుగుతాను. నాకు ఇప్పుడు ఇది 500వ జన్మ కదా, ఈ 500 జన్మలు అయితే నాకు మానవ జన్మ వస్తుంది కాబట్టి నేను నవ్వాను. కానీ మళ్ళీ ఏడుపు ఎందుకు వచ్చిందని అంటే, నేను ఈ 500 జన్మలకు పూర్వము ఒక ప్రధాన పూజారిని. నేను ఇలానే మేకల్ని పూజారిగా ఉండి బలి ఇస్తూ వచ్చాను కాబట్టి నాకు మేక జన్మ వచ్చింది. నాలాగే నువ్వు మేక జన్మ ఎత్తుతావు అనే ఉద్దేశంతో నీ గురించి ఆలోచిస్తూ నాకు బాధ వేసింది, అందుకే ఏడుపు వచ్చిందని చెప్పి ఈ మేకపిల్ల చెప్పింది. అప్పుడు ఆ పూజారి మూర్చపోయి కింద పడిపోయి మేకపిల్లకి నమస్కరిస్తూ, నువ్వు మానవుడిలాగా మాట్లాడుతున్నావు అని చెప్పి నన్ను క్షమించని చెప్పి, నీ మేక జాతిని నేను ఎప్పుడు ఏం చేయను, ఏ పక్షి జాతిని కానీ జంతు జాతిని కానీ ఎవరిని ఏమి చేయను. ఈ ప్రజలు కూడా మూఢాచారాల నుంచి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి ఇలాంటి పనులు ఇవ్వండి అని చెప్పి మనవాళ్ళు కూడా తెలియజేస్తానని చెప్పి ఆ మేక పిల్లను విడిచిపెట్టాడు. ఇది నేను చెప్పినటువంటిది కాదు, మహానుభావులు మహాపురుషులు చెప్పినటువంటిది. మన నోటి నుంచి ఏ వచ్చినా కూడా వాళ్ళు కల్పిస్తూ ఉంటారు మహాపురుషులు. కాబట్టి మీరు అంతటి బృహత్తరమైన కార్యక్రమం నాటి మీరందరూ పార్టిసిపేట్ చేయవలసింది కోరుతూ అది మేడం మాట్లాడుతుంది. చేసినటువంటి దివ్యాత్మ స్వరూపులందరికీ మా ఆత్మ ప్రణామాలు. శాకాహారం గురించి మనకి శాకాహారమే తీసుకోండి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మనం హాస్పిటల్కి వెళ్ళిన డాక్టర్లు కూడా మాంసాహారం మానండి అనే విషయం వాళ్ళు కూడా మనకి తెలియజేస్తూ ఉన్నారు. భారతదేశం అనేది అహింసాయుతమైనటువంటి దేశము. మరి మన ప్రపంచంలో భారతదేశమే మొట్టమొదటి శాకాహార దేశంగా మారాలి అని చెప్పి పత్రిజీ కూడా తెలియజేస్తున్నారు. అంటే అహింస పరమో ధర్మ, అంటే అహింసను మించినటువంటి ధర్మం ఇంకోటి లేదు. భగవంతునికి మనం అర్పించాల్సినటువంటి పుష్పాలలో కూడా అహింస పరమ పుష్పం అని చెప్తాం. అంటే మనము ఆయన ఇచ్చినటువంటి పుష్పాలతో కాదు, ఆయన పూజ చేయాల్సిన అహింస, ఇంద్రియ నిగ్రహం, సత్యం, దయ, క్షమ ఇవన్నీ పుష్పాలని మనం చెప్తాం. దాంట్లో అహింస అనేది ప్రథమ పుష్పం. తర్వాత అన్ని మతాలు కూడా మరి ఈ ఆహారం విషయంలో ఒకటే చెప్తున్నాయి, శాకాహారాన్నే తీసుకోండి అని. భగవద్గీతలో కూడా ఏం చెప్పారంటే, మరి సర్వ జీవుల యొక్క కష్ట సుఖాలు తమ కష్ట సుఖాలుగా ఎవరైతే భావిస్తారో వాళ్ళే నాకు అత్యంత ప్రియులు అని చెప్పేసి చెప్తారు. అంటే మనము ఆ జంతువులు అనేవి మన సోదరులు. అంటే పరిణామ క్రమంలో జంతువుల నుంచే మనం మానవ జన్మని తీసుకున్నాం. మరి ఆ జంతువులను మనం చంపుతున్నామంటే అవి ఎదుగుతున్నటువంటి మానవులు అని అర్థం. మరి మనకి కర్మ సిద్ధాంతం ఉంది, తర్వాత ఏది చేస్తే అది పొందుతాం అనేది ఉంది. హింస చేస్తే హింసను పొందుతాం. ఆ జీవులని స్వేచ్ఛగా ఆనందంగా జీవించనిస్తే మనం కూడా ఆనందాన్ని పొందుతాం. కాబట్టి జీవహింస మహాపాపం అని మనకి బౌద్ధ మతం తెలియజేసింది, మహాత్మా గాంధీ తెలియజేశారు, పత్రిజీ వల్లభుద్ధి చెప్తున్నారు, ఇంకా ఎంతో మంది మహానుభావులు చెప్తూ ఉన్నారు. అహింస పరమో ధర్మ అనేది కూడా మనకు తెలుసు. మరి మనుస్మృతిలో కూడా చెప్పారు, ఎవరైతే ఆ జీవిని చంపేవాళ్ళు, చంపించేవాళ్ళు, కొనేవాళ్ళు, వండేవాళ్ళు, వడ్డించేవాళ్ళు, తినేవాళ్ళు, తినమని ప్రోత్సహించేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ పాపంలో భాగస్వాములే అని చెప్పారు. మహాత్మా గాంధీ కూడా చెప్పాడు, గొర్రెకి దాని ప్రాణం ఎంత విలువో అట్లాంటి మన ప్రాణం మనకెంత విలువో ఆ గొర్రె ప్రాణం కూడా దానికంత విలువ. కాబట్టి మనం ఏ జీవిని బాధ పెట్టినా కూడా ఆ బాధను తిరిగి మనం మళ్ళీ
అనుభవించవలసి వస్తుంది. కాబట్టి మనము ఆ జీవులను స్వేచ్ఛగా ఆనందంగా జీవించనివ్వాలి. మనకు తెలుసు కంచెర్ల రామదాసు, ఆయన్నే మనము కంచెర్ల గోపన్ రామదాసు అని అంటాం. ఆయన ఒక చిలుకని పంజరంలో బంధించినందుకు ఏమైంది, ఆయన జైల్లో పెట్టబెట్టారు. అట్లానే తూనిగలు, సీతాకు చిలుకలు వాటన్నిటి కూడా దారాలు పెట్టి లేకపోతే వాటికి ముళ్ళు పెట్టి గుచ్చి ఆ విధంగా చేసిన వాళ్ళు మళ్ళీ వాటితోటే హింసించబడతారు. అంటే మనం ఏది చేస్తే అది పొందుతాము. మనం ఏ విత్తనం నాటితే ఆ చెట్టు వస్తుంది. మామిడి విత్తనం నాటితే మామిడి చెట్టు వస్తుంది, వేప విత్తనం నాటితే వేప చెట్టు వస్తుంది. ఆ విష బీజాలు పెట్టుకొని మనం అమృత ఫలాలు రావాలంటే రావు. కాబట్టి మనకి ధ్యానం బాగా కుదరాలన్నా కూడా ఫస్ట్ మనం త్యజించవలసింది మాంసాహారం. ఆ మాంసాహారం అంటే ఏంటంటే మరి ఆ జీవహింస, పాపపు కూడు అది. అంటే ఆ వృక్షాల నుంచి మనం తీసుకున్నటువంటి ఆహారం, వృక్షాలు ఎట్లా ఆహారం తయారు చేసుకుంటాయి, సూర్యుని శక్తి నుంచి తయారు చేసుకుంటాయి. కాబట్టి ఆ సూర్యుడి లాగా ఇచ్చే గుణం వస్తుంది మనకి. సూర్యుడు అందరికి సౌరశక్తిని ఇస్తాడు. ఆ నీళ్ళు ఆవి అయ్యి మళ్ళీ మనకి నీళ్లు వర్షం రూపంలో వస్తుంది. ఇవ్వడం అనేది ఆ ప్రకృతిని చూసి మనము నేర్చుకోవచ్చు. అంటే మన భావాలు కూడా ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తాయి మనం కనుక ఈ శాకాహారం తీసుకుంటే. అదే కోళ్ళు, మేకలు వాటి తలలు ఎట్లా ఉంటాయి, కింద కొంగి ఉంటాయి. వాటి ఆహారం తీసుకున్నట్టయితే మన భావాలు కూడా కింద స్థాయిలో ప్రయాణం చేసి మనము మరి దిగజారిన స్థితికి వెళ్తాం. అంటే ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తే మనం ఉన్నత స్థితికి వెళ్తాం. అయితే ఎందుకు తీసుకుంటున్నారు మాంసాహారం అని అంటే బలం అని చెప్పేసి ఉద్దేశం. కానీ అది ఏనుగు మరి అంత బలంగా ఉంది, అది ఏం ఆహారం తీసుకుంటుంది, అది ఆకులు అలుగులని తీసుకుంటుంది. తర్వాత పనుల విషయానికి వచ్చేసరికి కూడా ఆ ఏనుగు, పులి మనం ఏం పనికి ఉపయోగించుకోం. మనం ఉపయోగించుకుంటున్నటువంటివి ఎద్దులైనా, గుర్రాలైనా, తర్వాత గాడిదైనా, ఈ జింకలైనా, ఇవన్నీ కూడా మనకి మరి అవి తీసుకునే శాకాహారం. మరి అవి ఎంతో పని చేస్తాయి, ఎద్దులు కానీ ఇవన్నీ కానీ మనకి ఉపయోగపడుతున్నాయి మనకి. కాబట్టి మనము ఆ శాకాహారంలో కూడా మనకి ఎంతో ప్రోటీన్లు ఉన్నటువంటి ఆహారం ఉంది. సోయాబీన్స్ ఉన్నాయి,